లక్ష్మి కార్తిక. సార్ చక్కగా మాట్లాడాడు, బాగా చదువుకో నాన్న అన్నాడు. మాకు ఒక సమస్య ఉండి నేను మా నాయనమ్మ వచ్చాము, మా సమస్య తీరుస్తా అన్నాడు. గురజాల మండలం నుంచి వచ్చాం. కలిసా. మేము పరమట గురజాల నుంచి వచ్చినాం సార్. మాకు ఇంక ఒక సమస్య ఉంది, ఆ సమస్య గురించి చెప్పాం. ఏం పర్వాలేదమ్మా నీకు చేస్తానమ్మా అన్నాడు. సార్ బాగా కలిశాడు. బాగా మాట్లాడాను. సార్ మాత్రం ఏం పర్వాలేదు. జగన్ ఉన్న పాలసీ ఉన్నప్పుడు చేస్తామమ్మా ఇదమ్మని మాటలు చెప్పాడు, కానీ మాకు పనులు చేయలేదు. అందుకే చంద్రబాబు నాయుడు అన్న కావాలని మేమందరం అనుకొని ఆయన గెలిపించాం. గురజాల గత ప్రభుత్వంలో ఎంతో అంటే ఎక్కడ ల్యాండ్ ఉంటే అక్కడ కబ్జా చేసే పరిస్థితి ఉంది. మీరు మంగళగిరి నియోజకవర్గం అంటున్నారు, లోకేష్ గారి నియోజకవర్గం, ఆయన్ని గెలిపించుకున్నారు 91,000 మెజారిటీతో. మన లోకేష్ మన మంగళగిరి నానుడి నిజం చేస్తూ. సో మీ సమస్య చెప్పుకున్నారా? వెళ్ళానండి, అందుకే వచ్చింది. ఈ ప్రజా దర్బార్లో పాల్గొనాలని లోకేష్ గారు, గౌరవనీయులు లోకేష్ గారిని కలవాలని వచ్చానండి. అక్కడ లోకేష్ గారిని కలవటం జరిగింది. జరిగిన తర్వాత నేను ఇచ్చిన వినతి పత్రాన్ని వారు స్వీకరించారు. అది మేము చూస్తామండి, గమనిస్తున్నాం అన్ని విషయాలు. దాంట్లో ఇది కూడా మేము పెట్టుకుంటున్నాము. చక్కగా మీకు మీ హ్యాండ్ ఓవర్ చేసేట్టుగా నేను చూస్తానండి. మీ స్థలానికి సంబంధించి ఎవరో ఆక్రమణ గురి చేస్తారు అంటే స్థానికంగా ఉన్న పోలీసులు కానీ లేకపోతే మీరు ఎవరు పట్టించుకోలేదు సార్. కంప్లైంట్ ఇవ్వడం జరగలేదా? కంప్లైంట్లు ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చిన ఎవరు పట్టించుకోలేదు. మీరు ఎక్కడ ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. పెద్ద వయసు కావటంలో నేనేమో కొద్దిగా అనారోగ్య కారణంగా ఉండటంలో నేను రాలేకపోయాను. ఇప్పుడు ఈ వార్త చూసిన తర్వాత లోకేష్ గారి దగ్గరికి వచ్చారు, మీ సమస్య చెప్పుకున్నారు. మీ ఎమ్మెల్యే గారు కాబట్టి న్యాయం చేస్తారని నమ్మకం ఉందా సార్? పూర్తి నమ్మకం ఉందండి. ఎటువంటి నమ్మకం ఉందంటే ఆయన మాట్లాడే విధానం నాకు ఎట్లా అనిపించిందంటే, పూర్తిగా ఏ వ్యవస్థలు అయితే పునాదులతో సహా కదిలి డిస్టర్బ్ అయిపోయినాయో మళ్ళీ వాటిని పునరుద్ధరించడానికి ఆయన సంకల్పం తీసుకునేటువంటి. అంటే ఏంటంటే నా ఉద్దేశంలో ఏదైనా సరే ధర్మాన్ని పునరుద్ధరించడానికి సంభవిస్తారేటువంటి యుగ పురుషులని నాకు అనిపించింది. అందుకని నేను వచ్చాను, నా పని అవుతుందని నాకు సంతోషంగా వెళ్తున్నాను. మాట్లాడారు. అవునండి. బాగున్నారా? నమస్తే, నా పేరు లలిత. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐటీ అనుబంధం. మేము గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు నిరంతరం ఉద్యమాలు పోరాటాలు చేసినప్పటికీ లాస్ట్ మూమెంట్లో డిసెంబర్ 12వ తేదీ నుండి జనవరి 22వ తేదీ దాకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,06,000 మంది నిరవధిక సమ్మెలో వెళ్ళినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సంబంధిత శాఖ మంత్రులు కానీ మరి ఎవరేం పట్టించుకోకపోగా మరి ఎస్మా చట్టం ప్రయోగించి ఉద్యోగుల నుండి తొలగిస్తామన్న నేపథ్యంలో మేమంతా విసిగి వేసారి మరి ప్రత్యక్షంగా ఇక్కడ ఈయనటువంటి ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రివర్యులు అక్కడికి మా టెంట్లోకి వచ్చి 2-3 సార్లు సంఘీభావం తెలియజేయడం జరిగింది. మా గవర్నమెంట్ ఇస్తే మీ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని. మరి ఇక్కడ కలవడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. అంగన్వాడీల సమస్య అంటే ఎన్నికలకు ముందు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఉద్యమాలు ప్రజల దృష్టిని కూడా ఆకర్షించాయి. కానీ ఎక్కడికక్కడ అణిచివేసే ధోరణిలో మీ మీద కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. ఇవన్నీ కూడా గతంలో ఉన్న లోకేష్ గారు, ఇదే లోకేష్ గారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మీకు చూశారు, మీకు భరోసా ఇచ్చారు, మీకు ఖచ్చితంగా మేము అండగా ఉంటా ఉన్నారు. ఈ రోజున ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. సో వెళ్ళి ఆయన కలవడం కానీ లేకపోతే ఆయన మీకు ఇచ్చిన టైం కానీ సానుకూలంగా విన్నారా, స్పందించారా? చాలా రెస్పెక్ట్గా మరి తల్లి బిడ్డను అక్కువ చేర్చుకున్నట్లు పిలిచి మాట్లాడుతూ మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. మా రిప్రజెంటేషన్ విడిగా కూడా పెట్టమని చెప్పారు. మాతో పాటు చాలామంది వందలాది మంది మహిళలు పురుషులు వచ్చినప్పుడు కూడా అందరినీ ఎవరిని వదలకుండా స్టార్టింగ్ నుండే ఆప్యాయతతో ప్రేమానురాగాలతో వాళ్ళ సమస్యలను వింటున్నారు. ఖచ్చితంగా మా సమస్య కోసం పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాము. వీళ్ళు ఎంత తొందరలో అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కరించాలని మరి ఆశిస్తున్నాము. వచ్చిందండి. గతంలో అయితే మేము ఏదైనా ఇట్లా ఈ అధికారులు కానీ మంత్రులు కానీ కలవాలంటే మేము ఒక పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చినంత ఇబ్బంది పడేవాళ్ళము. కానీ ఇప్పుడైతే మాత్రం మేము స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు స్వచ్ఛంగా ఇప్పుడంటే మనము
ప్రశాంతంగా అసలు ఎవరి స్వేచ్ఛగా ఎవరి అనుమతులు ఎవరి సిఫార్సు లేకుండా ఒక సమస్య ఉంటే మన ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులకు కానివ్వండి, ఎమ్మెల్యేలకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి, మేము స్వతంత్రంగా వెళ్ళే వెసులుబాటు కల్పించినారు. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా, ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు, అందరూ పెద్ద పెద్ద సిఫార్సులతోనే రాలేరు. అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి కార్యక్రమం. మనకు సమస్య వచ్చిందంటే నేరుగా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకునే అవకాశము ఇది చాలా సత్ఫలితాలను ఇస్తుంది భవిష్యత్తులో అని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాము. నా పేరు ఎస్ మంజుల, అంగన్వాడీ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు. మీరు ఏ సమస్య మీద వచ్చారు అంటే ఈ రోజున ప్రజా దర్బార్లో చాలా కింది స్థాయి వ్యక్తుల నుంచి కూడా ఒక ప్రొఫెషనల్ ఉన్న వ్యక్తులు కూడా తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు. ఎలా ఉంది సార్, రెస్పాన్స్ ఎలా ఉంది? లోకేష్ గారు ఎలా మాట్లాడుతున్నారు, ఆయన సమస్యలు ఎలా తీసుకుంటున్నారు? మేము పోలవరం, రంపచోడవరం, చింతూరు, ఏటపాక, పాడేరు, అరకువెల్లి, అటు పార్వతీపురం, మన్యం ప్రాంతం నుండి వచ్చామండి. మేము అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ తరఫున ఆదివాసులు ఇక్కడ రావడం జరిగిందండి. షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న అన్ని ఐటీడీఏల పరిధి నుండి వచ్చాం. ప్రధానంగా ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. లోకేష్ గారిని కలవడం, సార్ని కలవడం, మా సమస్యకు పరిష్కారం లభించినట్టు అంత తృప్తిగా మేము ఇక్కడ నుండి వెళ్తూ ఉన్నాం. మా ప్రధాన సమస్య ఏంటంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రాజ్యం వెళ్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం మెగా డిఎస్సిని రిలీజ్ చేసింది. చాలా సంతోషం. ఈరోజు వేలాది మంది 16,000 మంది నిరుద్యోగుల మేలు జరగబోతోంది. ఇది చాలా సంతోషం. అలాగే మాకు షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసులకు, గిరిజనులకు ఒక సమస్య ఉందండి. గతంలో మా ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాల్లో జీవో నెంబర్ 3 అనేది ఉండేది. ఆ జీవో నెంబర్ 3కు సుప్రీంకోర్టును రద్దు చేసింది. కానీ గత ప్రభుత్వం దాని మీద ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదు, మాకు అన్యాయం చేసింది. కాబట్టి ఈరోజు గతంలో ఎన్టీ రామారావు గారు ఈ జీవోని తీసుకొచ్చారు, అంటే 275 జీవోని తీసుకొచ్చారు. దాని తదనంతరం దాన్ని సమస్య వచ్చినప్పుడు, ట్రిబ్యునల్ సమస్య వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు జీవో నెంబర్ 3 తీసుకొచ్చి మాకు చాలా న్యాయం చేశారు. దానివల్ల వేలాది మంది మేలు పొందడం జరిగింది. ప్రస్తుతం దాన్ని అరకువేలి సభలో ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు సార్, సీఎం సార్ ప్రకటించడం జరిగింది. జీవో నెంబర్ 3ను పునరుద్ధరిస్తాను, దాని స్థానంలో చట్టం చేస్తాను అని మాకు హామీ ఇచ్చారు. ఈరోజు అందులో భాగంగా మేము లోకేష్ సార్ని వచ్చి కలవడం జరిగింది, విద్యాశాఖ మంత్రి గారిని. అలాగే మేము మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వారిని కూడా కలిసి విన్నవించడం జరిగింది. ఖచ్చితంగా షెడ్యూల్ ప్రాంతంలో మాకు ప్రత్యేక ఉద్యోగ నియామకాల చట్టం చేయడం ద్వారా జీవో నెంబర్ 3 యొక్క ఫలితాలు మాకు యథావిధిగా కొనసాగుతుంది. ఆ విషయం అంతా నాకు అవగాహన ఉంది. నేను ఖచ్చితంగా మీకు చేస్తాను, మా ప్రభుత్వం హామీ ఇచ్చింది, చేస్తామని ప్రకటించడం మాకు చాలా సంతోషంగా వెళ్తా ఉన్నామండి. అది థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే మీ సమస్యలు ఆయన సానుకూలంగా వినడం కానీ ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పడం, ఆ భరోసా అయితే మీకు దొరికిందా సార్? దొరికింది సార్, ఖచ్చితంగాను. అంటే మేము వెళ్ళిన వెంటనే మాకు రిసీవ్ చేసుకుని ఈ సమస్య మీద వచ్చారని చెప్పి మేము సార్ మా ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు మా ఆదివాసీ ప్రాంతంలో మా ఆదివాసులకే నియమించాలి అని చెప్పి ఇప్పుడున్న మెగా డిఎస్సీలో కూడా మాకు దాన్ని మినహాయిస్తూ మాకు రిక్రూట్మెంట్ చేయాలని చెప్పడం జరిగింది. చెప్తే ఖచ్చితంగా జీవో నెంబర్ 3 వల్ల నాకు నమ్మకం ఉంది. అదే స్థానంలో ఏజెన్సీ ప్రాంతంలో ఒక నియామకాల చట్టం తీసుకొచ్చి మేము దాన్ని న్యాయం చేస్తామని భరోసా కల్పించడం జరిగింది. చాలా హ్యాపీగా కలిగింది ఏం చెప్తారు సార్? అంటే గతంలో ఒక మన సమస్య గురించి అక్కడ దాకా వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. కనీసం సీఎం గారిని కలుద్దామన్నా కూడా ఆ పరిధి అంతా కూడా చాలా రిస్ట్రిక్టెడ్ జోన్ లా ఉండేది. ఈ రోజున ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి, సీఎం గారు అబ్బాయి, ఆయన ప్రజల్లో యువగళం పాదయాత్ర అప్పుడే చెప్పారు, నేను ఖచ్చితంగా మీతో ఉంటాను, మీకు ఖచ్చితంగా మీ ఏ సమస్య వచ్చినా కూడా నేను ముందు మీకు పరిష్కరిస్తానన్న ఆ ధోరణి కనిపించిందా సార్? కనిపించిందండి. మాకు నారా లోకేష్ గారు ఈ యువ నాయకుల వల్ల మా ఆదివాసీలకి పక్కా న్యాయం జరుగుతుందనేది ఒక భరోసా మాకు ఈరోజు కలిగిందండి. ఎందుకంటే ముందు ఎన్నికలకు ముందు కూడా మాకు వివిధ సభల్లో కూడా మాకు భరోసా ఇచ్చారండి. ఆయన పోలవరం వచ్చినప్పుడు కూడా మా జేఏసీ నాయకులతో కూడా వాళ్ళు భరోసా ఇవ్వడం జరిగింది. అతనికి మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే మన సీఎం గారు అరుగు వచ్చినప్పుడు, అలాగే కురపాము సభల్లో కూడా మాకు జీవో నెంబర్ 3 స్థాయిలో దాంట్లో మనకు ఆల్టర్నేటివ్గా ఒక చట్టాన్ని తీసుకొస్తామనేది భరోసా కల్పించడం జరిగింది. ఈరోజు కూడా మన లోకేష్ సార్ గారు మాకు చాలా చక్కటి భరోసా ఇచ్చారు. వారికి మేము ఎప్పుడు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము, రుణపడి ఉంటామండి. పల్లి నియోజకవర్గం, నా పేరు నాగరాజా. సార్ కోసం పాదయాత్ర చేసుకొని తిరుమలకు వచ్చి, తిరుమల నుండి సార్కు ప్రసాదాలు ఇచ్చి వచ్చాము. కాకపోతే ఏమంటే నారా లోకేష్ సార్ గారు చెప్పిన వాగ్దానాల ప్రకారం ప్రజలందరినీ కలుస్తూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ బాగుండాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని ఇంటికాడ
సొంత బిడ్డల్లాగా చూసుకోవడం ఈరోజు ఆనందంగా అనిపిస్తుంది. అదేవిధంగా మాది మదనపల్లి నియోజకవర్గం కాబట్టి మదనపల్లి జిల్లాలు చేస్తానని మొట్టమొదటిసారిగా యోగాలం పాదయాత్రలో సార్ మాట ఇచ్చాడు. ఈరోజు కూడా దాన్ని మేము అడిగాము. ఖచ్చితంగా మీకు మదనపల్లి నియోజకవర్గం అక్కడ మీకు జిల్లా చేసి మీకు సస్యశ్యామలం చేస్తామని నారా లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. దానికి మదనపల్లి నియోజకవర్గం నుంచి మా అన్న ఇక్కడ చౌడేపల్లి నుంచి వస్తున్నాడు, పొంగునూరు నుంచి. మేమిద్దరం వచ్చాము, సార్ని హ్యాపీగా కలిసాము, సమస్యలు సావధానంగా విన్నారు, ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తానని మాట ఇచ్చాడు. నాయకులు కలవాలంటే ఒక గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి, అసలు సీఎం గారు అయితే అసలు అందుబాటులో ఉండే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈ రోజున లోకేష్ గారు ఒక మంత్రిగా ఉండి కూడా జనాల్లో ఆయన మమేకం అవడం, ప్రజా దర్బార్ అంటూ ఒక కార్యక్రమం పెట్టి ప్రజల్లోనే ఉండడం ఎలా ఫీల్ అవుతుంది? ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది సామాన్య ప్రజలకంతా. లోకేష్ బాబు గారు మమ్మల్ని సాధారణంగా అన్న అని చెప్పాడు, మా సమస్య చెప్పాను. మా పుంగనూరు నియోజకవర్గం చిత్తూరు డిస్టిక్. యాక్చువల్గా నా ల్యాండ్ కబ్జా జరిగి 1 year అయిపోయిందండి. అక్కడికి ఎక్కిపోయిన ఎంఆర్ఓ దగ్గర పోయినా కానీ, ఎస్పీ దగ్గర పోయినా, సిఐ దగ్గర పోయినా, ఎస్ఐ దగ్గర ఎవరు స్పందించలేదన్నమాట. నేను కోర్టుకు వెళ్ళాను, రిట్ పిటిషన్, అక్కడి నుంచి పోలీసు ఏడు అన్నీ తీసుకున్నాం, పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, అయినా కూడా నాకు ఎక్కడ న్యాయం జరగలేదు. తర్వాత ప్రజాగలంలో కలిశాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్రజా దర్బార్కి వచ్చి ఇస్తే అన్న ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పాడని. గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ కాంట్రాక్ట్ లెక్చర్స్ తరఫున వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చర్స్ అందరం కూడా చాలా సంవత్సరాల నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ సిస్టమ్ని తీసుకొచ్చారు. 2000 సంవత్సరం నుంచి మేము పనిచేస్తున్నాము. అయితే ఎన్నో ప్రభుత్వాలు రెగ్యులరైజేషన్ చేస్తాయన్నా కానీ ఎవరూ చేయడానికి ముందుకు రాలేదు. అయితే ఈ లోపల మాకు 60 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మాకు 58 నుంచి 60 ఏళ్ళకి పెంచారు. కానీ గత గవర్నమెంట్లో మేము ఎన్నోసార్లు 60 నుంచి 62 చేయండి, మేము పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్నాము, పబ్లిక్ పర్పస్లో మేము విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నాము, మేము పబ్లిక్ ఎంప్లాయీస్ కాబట్టి మాకు కూడా 62 ఏళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మాకు 62 చేయండి అని మేము చాలా సందర్భాల్లో గవర్నమెంట్ని అడిగాము. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ దాని మీద స్పందించలేదు. హైకోర్టుకు కూడా వెళ్ళాం. హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు కూడా కంటిన్యూ చేయమని ఇచ్చింది. అయినప్పటికి కూడా అధికారులు దాన్ని, గత గవర్నమెంట్ అధికారులు దాన్ని పక్కన పెట్టేసి మమ్మల్ని ఈరోజు రోడ్డును పడేశారనమాట. అయితే మేము ఏంటంటే ఇన్ని సంవత్సరాలు పనిచేసినప్పటికీ కూడా మాకు ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు. అలా మేము 62 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత అలా బయటకు వెళ్ళిపోవడమే కానీ మాకు ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ₹1 కూడా రాదు. అయితే మేమేం అడుగుతున్నామంటే అట్లీస్ట్ సర్వీస్ అయినా మాకు ఇవ్వండి. రెగ్యులరైజేషన్ అనేది చేయలేకపోయారు, కనీసం సర్వీస్ అయినా మాకు 62 సంవత్సరాల వరకు కనీసం కొనసాగించండి. అది కూడా యాజ్ ఫార్ విత్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అంటే ఒక రెగ్యులర్ ఎంప్లాయీకి ఎలాగైతే 62 ఏళ్ళ వరకు ఇస్తున్నారో, మరి గత గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా రెగ్యులర్ ఎంప్లాయీతో సమానంగా 60 ఏళ్ళు ఇచ్చారు. అదే పద్ధతిలో ఇప్పుడు మాకు కూడా 62 సంవత్సరాలు ఇమ్మని మేము అడుగుతున్నాము. దాని గురించి లోకేష్ బాబు గారిని కలవడానికి వచ్చాము. సార్ ఈరోజు మరి ఇక బిజీ అయిపోయారు, బిజీ అవడం వల్ల కలవలేకపోయాము. ఇగో సెక్రటేరియట్కి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నాము. మాకు తప్పకుండా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కాబట్టి మాకు తప్పకుండా ఈ గవర్నమెంట్లో మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశతో మేము ఇక్కడికి వచ్చాము.